గత ప్రభుత్వం మాదిరి అబద్దాల బడ్జెట్ కాకుండా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన బస్సులను హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అబద్దాలతో తాము బడ్జెట్ ప్రవేశపెట్టలేదని నిజం చెప్పాలనుకున్నామన్నారు. కాబట్టి బడ్జెట్ గతం కంటే 70,000 కోట్లు తగ్గించామన్నారు సీఎం రేవంత్. మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ని ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిండు. వాస్తవాల ప్రాతిపదికన నిజమైన అంకెలతో ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టిండు. గత ప్రభుత్వం గత సంవత్సరం 2,90,000 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అధికారులతో మాట్లాడితే ఈసారి 3,50,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. వారు అడిగినరు, ఇది వాస్తవ రూపం దాలుస్తుందా, ఇది నిజమేనా అని. లేదు సార్, ఇది వాస్తవ రూపం దాల్చదు, ఇది అబద్ధమని అధికారులు వారికి చెప్పిండ్రు. మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే, గత 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్, ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు, నిజమైన అంకెలు తీసుకురండి, నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది. 2,75,000 కోట్ల 891 కోట్ల రూపాయలు లెక్క తేలింది.